మీరు కూడా మీ పిల్లలకి నాలానే ఎగ్స్ ఇస్తారా ఎర్లీ మార్నింగ్? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనం పెట్టేవి ఎగ్స్ కాదు, ప్లాస్టిక్. ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ నాకే ఎందుకు జరుగుతాయో తెలియదు. ఇంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా మేము కర్డ్ ప్యాకెట్ సేమ్ సున్నాలా అయ్యింది. అండ్ మళ్ళీ ఇక్కడ రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లడికి ఎప్పటిలానే ఎగ్ బాయిల్ చేసి ఇస్తాను. వాడు సరిగ్గా తినక నైట్ ఎక్కడో పడేశాడు. సో మార్నింగ్ లేచి క్లీన్ చేసేటప్పుడు నాకు దొరికింది. ఏంటి ఇది ప్లాస్టిక్లా ఉందని చూస్తే ఆ వెనకాతలు పెద్ద ఎగ్ ఉందంటే వాడు తినకుండా కిందన పడేశాడనమాట. అదే మీరు చూస్తుంది. ఇప్పుడు మేము ఏమిటంటే చెక్ చేస్తున్నాం. మేము తెచ్చిన ఎగ్స్ అన్నీ బాయిల్ చేసి ఇలా పీల్ అవుట్ చేసేసి చూద్దాము నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో అని. అసలు నేను లైఫ్లో ఇలా ఫస్ట్ టైం అండి ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వడము. ఎప్పుడు మా డాడీ చెప్తూనే ఉంటారు, ఎగ్స్ కానీ బాస్మతి రైస్ కానీ ఎప్పుడో మా చిన్నప్పటి నుంచే చెప్పేవారు అనమాట, ఇవన్నీ ప్లాస్టిక్ అయిపోతున్నాయి, ఫుల్ అవుట్ సైడ్ ఫుడ్ తినడం అసలు మంచిది కాదు, అన్నీ ప్లాస్టిక్ 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 అంటే అలానే చెప్తారులే, ఏముంది అలా ఏం లేదు, అలా జరగదు అని. బట్ పిల్లల ఆరోగ్యంతో ఎంత ఆడుకుంటున్నారా, మరీ దారుణంగా డబ్బులు సంపాదించడం కోసం తినే ఎగ్స్లో కూడా ఎంత కక్కుర్తా, అసలు ఎలా అరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. మేమైతే మొత్తానికి చెక్ చేసింది కూడా ఒక 5-6 ఎగ్స్ అలా బాయిల్ చేసి అలా ప్లేట్లో పెట్టి ఉంచేసాం. మొత్తం అంతా ప్లాస్టిక్కేనండి. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు బాగా అర్థమైద్ది. బట్ ఎంత ఫీల్ అయ్యామంటే, ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యామంటే, ఇలా ఎన్ని టైమ్స్ తినుంటాము. మనం తినడమే కాకుండా పిల్లలకు కూడా పెడతా ఉంటాము. వాళ్ళకి ఎంత అన్హెల్దీ ఫుడ్ అండి. అసలు ఇలాంటివి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మీరు కూడా మీ పిల్లలకి పెడితే తప్పకుండా చెక్ చేసుకోండి. నైట్ ఇలాగా ఒక ప్లేట్లో కట్ చేసేసి పెట్టేసి చెక్ చేయండి. ఎగ్ బాయిల్ అవ్వకముందు వాటర్లో తేలితే అది ప్లాస్టిక్ అని అలా కూడా కాదు. గొండి మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లో ఫుల్గా ఇలా చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ చూస్తే మొత్తం అంతా ప్లాస్టిక్కే, ఇంత అంత అట్టల్లాగా అయిపోయింది. సో ఇవి మీ ప్రూఫ్ కోసం మేము ఇలా తీసుకున్నాము. నాకు తెలిసి ఈ వీడియో చాలా యూజ్ అయ్యే వాళ్ళకి అవుతుంది. నేనైతే నాకు తెలిసింది ఒక 10 మందికి షేర్ చేసుకోవడం అలవాటు. సో మీరు కూడా మీ పిల్లలకి ఎగ్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఇలా చెక్ చేసి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేరే షాప్ నుంచి తెచ్చారు, అలానే చెక్ చేసాం, బాగానే ఉన్నాయి. అంతలక్క ఇలా జరుగుతుందని కాదు. బట్ ప్లాస్టిక్స్ ఎగ్స్ అయితే నిజం, మనకి ఏదైతే రీల్స్లో చూపిస్తున్నారో ఎగ్స్ కానీ రైస్ కానీ అంతా ప్లాస్టిక్ కానీ అదైతే కల్తీ అయితే జరుగుతుంది. ఇది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళైనా ఏం చేస్తారులేండి, ఇంత మందిలో వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం.